దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ఆయన సన్నిధిలో ఇలాగో కూడి జీవము గల వాక్యమును మనం వినడానికి ప్రభు మనకి అనుగ్రహించిన తన కృప కొరకై ప్రభువుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నిర్గమకాండము 17వ అధ్యాయములో నుండి మొదటి 7 వచనాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు. 16 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి 45 రోజులైంది ఇప్పటికీ వారు బయలుదేరి. మనం 16వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట చదువుతున్నాం. 2వ నెల 15వ దినము అనుంది. అంటే మొదటి నెల గడిచింది, 2వ నెలలో 15 రోజులు గడిచాయి, మొత్తం 45 రోజులు. ఈ 45 రోజులలో వారు సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ వారికి ఆహారం లేనప్పుడు మోషే మీద సణిగారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశములో నుండి మన్నాను కురిపించి వారి యొక్క ఆకలి బాధ తీర్చాడు, వారిని పోషించాడు. ఆ తరువాత వారు సీను అరణ్యము నుండి వారు మరొక స్థలానికి వచ్చారు. ఆ స్థలం పేరు రెఫీదీము అని మనం చదువుతున్నాం. రెఫీదీములో వారికి కలిగిన అనుభవం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం చూడండి, 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. సీను అరణ్యము నుండి వారు బయలుదేరి ఇప్పుడు రెఫీదీముకు వచ్చారు. ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజము వారు చేయుచున్నటువంటి ప్రయాణములలో వారు వెళ్ళుచున్నటువంటి స్థలాలు కూడా వారి ఇష్టము ప్రకారంగా వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన మాట మనం చదువుతున్నాం. ఆ మాట ఏంటంటే యెహోవా మాట చొప్పున అనే మాట. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు వారి ఇష్టం వచ్చినటువంటి స్థలాలకు వారు వెళ్ళడం లేదు. కానీ దేవుని మాట చొప్పుననే వారు ప్రయాణాలు చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మొదటి వచనం మరొకసారి చూడండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. వారి ప్రయాణములలో యెహోవా మాట చొప్పున అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని యొక్క మాట చొప్పున వారి ప్రయాణాలు చేస్తున్నారు. సంఖ్యాకాండములో కూడా 9వ అధ్యాయములో అక్కడ మరొక వచనం చదువుదాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. చూసారా, ఇశ్రాయేలీలు ప్రయాణం ఎలా చేస్తున్నారు? యెహోవా నోటి మాట చొప్పుననే వారు ప్రయాణాలు చేస్తున్నారు. అదే వచనం, యెహోవా నోటి మాట చొప్పున
వారు తమ గుడారములను వేసుకొనిరి. ఏ స్థలానికి దేవుడు వెళ్ళమంటే ఆ స్థలానికి వెళుతున్నారు. ఆ స్థలములో వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడారాలు వేసుకుంటున్నారు. అదంతా కూడా వారి ఇష్ట ప్రకారంగా జరగడం వల్ల యెహోవా నోటి మాట చొప్పున జరుగుతుంది. 20వ వచనం చూడండి. 20వ వచనం, మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. వారు ఒక స్థలానికి వెళ్ళారంటే ఆ స్థలములోనే వారు నిలబడిపోతున్నారు కొన్ని రోజులు. ఎందుకు నిలబడుతున్నారు కొన్ని రోజులు అక్కడే? మనం చదువుతున్న మాట, యెహోవా నోటి మాట చొప్పున వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. వారు ఆ స్థలములో నిలబడిపోతున్నారంటే దేవుని నోటి మాట చొప్పుననే నిలబడుతున్నారు. వారు ఒక స్థలానికి వారు వెళుతున్నారంటే యెహోవా నోటి మాట చొప్పుననే వెళుతున్నారు. వారు ఒక స్థలంలో గుడారాలు వేసుకుంటున్నారంటే యెహోవా నోటి మాట చొప్పుననే గుడారాలు వేసుకుంటున్నారు. చూసారా? 20వ వచనం, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. వారి ప్రయాణం దేవుని నోటి మాట చొప్పుననే, వారి గుడారాలు వేసుకోవడం దేవుని నోటి మాట చొప్పుననే, వారు ఆ స్థలంలో కొన్ని దినాలు నిలిచి ఉండడం అది దేవుని నోటి మాట చొప్పుననే. 23వ వచనం, యెహోవా మాట చొప్పున వారు గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. దేవుని నోటి మాట చొప్పుననే వారి ప్రయాణం అనే సంగతి ఇక్కడ మనం చదువుతున్నాం. అలాగైతే సహోదరులారా, సహోదరీలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణం దేవుని నోటి మాట చొప్పున జరుగుతున్నట్టుగా మన ప్రయాణం కూడా ఎలా జరగాలి? మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదా. ఇశ్రాయేలీయుల ప్రయాణమేమో ఐగుప్తు దేశం నుండి కనానుకైతే మన ప్రయాణం భూమి మీద నుండి పరలోకానికి మన ప్రయాణం కదా. అలాగైతే ఈ ప్రయాణంలో కూడా మనం ఎలా ప్రయాణం చేయాలి? మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దామా? మన మనస్సుకు తోచినట్టుగా మనం చేద్దామా? మన ఆలోచనలకు తగినట్టుగా మన ఇష్ట ప్రకారంగా మనం చేద్దామా? ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం, వారి గుడారాలు వేసుకోవడం, వారు నిలిచి ఉండడం అంతా కూడా దేవుని నోటి మాట చొప్పుననే జరుగుతున్నట్టుగా మన యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణంలో కూడా, మన ప్రయాణంలో కూడా దేవుని మాట చొప్పుననే మనం కూడా చేసేవారంగా ఉండాలి. ఆయన నోటి మాట చొప్పుననే మన యొక్క జీవిత ప్రయాణం కొనసాగుతుందా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. భక్తులు దేవుని నోటి మాట చొప్పుననే వారు జీవితాల్లో కార్యాలు జరిగించినట్లుగా మనము బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. మోషేను గురించి కూడా మరొక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. చూసారా? మోషే మరణం కూడా ఎలా మరణించాడు? దేవుని నోటి మాట చొప్పుననే మోయాబు దేశంలో చనిపోయాడు. మోషే, నీవు మోయాబు దేశంలో ఆ కొండెక్కి కనాను దేశాన్ని చూసిన తర్వాత నీవు అక్కడ మృతి పొందుతావని దేవుడు చెప్పాడు. దేవుని మాట చొప్పున, ఆయన నోటి మాట చొప్పుననే మోషే కూడా చనిపోయాడు. ఇశ్రాయేలీయుల ప్రయాణం, మోషే మరణం, ఇదంతా కూడా దేవుని నోటి మాట చొప్పుననే జరిగింది.
అలాగైతే మనం కూడా ఆయన మాట చొప్పున, ఆయన నోటి మాట చొప్పున మన జీవిత ప్రయాణం కూడా ఉంటే ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. పేతురు కూడా వల వేశాడు అంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎలా వేశాడు వల? నీ మాట చొప్పున అన్నాడు కదా, నీ మాట చొప్పున నేను వల వేస్తా అన్నాడు. దేవుని మాట చొప్పున వల వేశాడు పేతురు కూడా. అలాగైతే ప్రియులారా, మనమందరం కూడా ఆయన మాట చొప్పున నడుచుకునే వారంగా ఉండటం ఎంత దీవెనకరం. వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు మనం చేయాల్సింది. అర్థమవుతుందా? అమ్మ చెప్పిందను, నాన్న చెప్పాడను, అన్న చెప్పాడను, అక్క చెప్పిందను, తమ్ముడు చెప్పాడను, చెల్లి చెప్పిందను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, యెహోవా మాట. ఇది దేవుని మాటేనా? యెహోవా మాట చొప్పున మోషే మృతి నొందెను, యెహోవా మాట చొప్పున ఇశ్రాయేలీయులు రెఫీదీములో దిగిరి, నీ మాట చొప్పున నేను వల వేస్తా. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం అంతా చెప్పి ముగింపులో ఏమన్నాడు? నా మాట చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. నా మాట చొప్పున చేయు ప్రతివాడు. అలాగైతే ఎవరైతే ఆయన మాట చొప్పున జీవిస్తారో, ఆయన మాట చొప్పున నడుచుకుంటారో వారే బుద్ధిమంతులు. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి అనుభవం వారి జీవితాలలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఎలా సాగిద్దని చదువుతున్నా, ఆయన మాట చొప్పున, యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములు సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. రెఫీదీము అనే మాటకి అర్థం ఉంది. బైబిల్లో మనుషుల పేర్లకి అర్థాలు ఉన్నాయి, స్థలాలకు కూడా ఉన్నాయి, స్థలాల పేర్లకు కూడా అర్థాలు ఉన్నాయి. రెఫీదీము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం ఉంది. రెఫీదీము అనే మాటకి అర్థము విశ్రాంతి. అలాగైతే ఇప్పుడు దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు? రెఫీదీముకు తీసుకొచ్చాడు, విశ్రాంతి. ఆయన మనకి విశ్రాంతి ఇచ్చాడని మత్తయి సువార్త 11:28 చదువుతున్నాం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అది ఆత్మ సంబంధమైన విశ్రాంతి. ప్రభువు మనకి ఆత్మ సంబంధమైన విశ్రాంతే కాదు, శరీరానికి కూడా ఆయన మనకేమిస్తాడు? విశ్రాంతి ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. శరీరానికి కూడా మార్కు సువార్తలో శిష్యులు పగలంతా వెళ్ళి పరిచర్య చేసి వచ్చారు. ఒక మాట చదువుదాం చూడండి, 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయంలో మన 30వ వచనం నుంచి చదివితే, శిష్యులు పగలు పరిచర్యకి వెళ్ళారు, ఆయా గ్రామాలలో సువార్త చెప్పారు, బోధించారు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చారు. 30వ వచనం, అంతటా అపోస్తలులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి. ఏమిస్తున్నాడు ఇక్కడ ప్రభు వాళ్ళకి? ఇది ఏ విశ్రాంతి? ఇది శరీరానికి. మీరు పగలంతా సేవ చేశారు కదా, పరిచర్య చేశారు కదా, బోధ చేశారు కదా, ఇప్పుడు మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి పోయి మీరు ఏకాంతంగా కొంచెంసేపు అలసట తీర్చుకొని రండి అని ప్రభు వాళ్ళకి విశ్రాంతి ఇస్తున్నాడు. రెఫీదీం అంటే విశ్రాంతి. ఎవరికి విశ్రాంతి? ఎవరికి విశ్రాంతి? పని చేసిన వాళ్ళకా, పొద్దుగులు పని చేయకుండా ఉన్న వాళ్ళకా? పని చేసిన వాళ్ళకే విశ్రాంతి. శిష్యులు పని చేశారు, ఇప్పుడు ప్రభు వాళ్ళకి విశ్రాంతిని ఇస్తున్నాడు. కొంచెం సేపు అలసట తీర్చుకోండి. షూనేమీయురాలు కూడా
ఎలీషాకి ఏమి ఇవ్వడానికి మేడ మీద గది కట్టించింది ఆయనకి? విశ్రాంతి కోసమే కదా. ఆయన పాపం నడిచి వస్తున్నాడు, ఇప్పుడు వాహనాలు ఏమి లేవు కదా. ఎలీషా గారు సేవ చేస్తున్నాడు, యెహోవా సేవ చేస్తున్నాడు. ఆయన కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంట్లో ఒక గది కట్టిద్దామని తన భర్తతో చెప్పింది. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన పనిలో అలసిపోయినప్పుడు మనకు ఆయన ఏమి ఇచ్చేవాడు కొన్నాడు? విశ్రాంతి. కొంతమంది పని చేయకుండా 24 గంటలు ఏం కోరుకుంటారు? అది తప్పు కదా. ఆదికాండంలో మనం చదువుతాం, మోషే 12 గోత్రాలను గురించి చెబుతూ ఇస్సాకారు గురించి ఏం చెప్పాడు? ఇస్సాకారు బలమైన గార్ధబము కదా, అతడు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము. ఏది బాగుండటం మంచిది అనుకున్నాడు ఆయన? ఉంది కదా అక్కడ, విశ్రాంతి మంచిదని అతడు అనుకున్నాడట. కొంతమందికి పని చేసి విశ్రాంతి తీసుకోవడం అది మంచిదే వాక్య ప్రకారంగా. పని చేయకుండా 24 గంటలు విశ్రాంతి కోరుకోవడం అది సరికాదు. రెఫీదీము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన విశ్రాంతి ఇవ్వడమే కాకుండా ఆయన పనిలో ప్రయాసపడేటువంటి వారికి విశ్రాంతి ఇవ్వటానికి కూడా ప్రభువు అనుమతిస్తాడు. అది అనుమతి. పౌలు కూడా ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ చెరసాలలో ఉండి ఉత్తరం రాశాడు. రాసిన తర్వాత నేను మీ ప్రార్థనల వలన ఇప్పుడు నేను ఈ చెరసాలలో నుంచి నేను బయటికి రాబోతున్నాను, నా కొరకు నువ్వేం సిద్ధం చేయమన్నాడు? బస సిద్ధము చేయుము అన్నాడు కదా. బస అంటే దేనికి బస? విశ్రాంతి. అది నా కొరకు బసను సిద్ధం చేయని అంటాడు పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాసేటప్పుడు. కాబట్టి విశ్రాంతి దేవుని పిల్లలు తీసుకోవడం కూడా మంచిదే, అవసరమే. అయితే ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి? ఎప్పుడు విశ్రాంతి? పని చేసేవారికే విశ్రాంతి. పని చేస్తున్నావా? కష్టపడుతున్నావా? అలసిపోతున్నావా? ప్రభువు పనిలో ఆలోచన చేయి. ఇశ్రాయేలీలను దేవుడు తన మాట చొప్పున వారిని రెఫీదీముకు తీసుకొని వచ్చాడు. అయితే అక్కడ ఏమి లేవట? ప్రజలు తమకు త్రాగడానికి నీళ్లు లేనందున అనే మాట చదువుతున్నా. ఏమి లేవు అక్కడ? సీను అరణ్యంలో ఏమి లేదు. సీను అరణ్యంలో 16వ అధ్యాయంలో చూసాం కదా, అక్కడ ఆహారం లేదు కదా. అక్కడ ఆహారం లేదు. ఇప్పుడు దేవుడు వాళ్ళని రెఫీదీముకు తీసుకొచ్చాడు. ఇక్కడేమి లేవు? నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే మనకి సీను అరణ్యంలో ఆహారం లేకపోతే దేవుడు మనకి ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు కదా. ఇప్పుడు రెఫీదీములో నీళ్లు లేవు కాబట్టి ఆకాశంలో నుంచి దేవుడు నీళ్లు కురిపిస్తాడులే అని అనుకున్నారు వీళ్ళు? ఏమన్నా అనుకోవాలా? ఏం చేశారు వీళ్ళు? 2వ వచనం చూడండి. మోషేతో వాదించుచు, మోషేతో ఏం పెట్టుకున్నారు? వాదం. త్రాగుటకు మాకు నీళ్లు ఇమ్ము అని అడుగగా. ఏమని వాదం పెట్టుకున్నారు? మోషేతో ఏం వాదం పెట్టుకున్నారు? మాకు త్రాగటానికి నీళ్లు ఇస్తావా? ఇవ్వవా? ఎందుకు తెచ్చా మమ్మల్ని ఇక్కడికైతే? ఎందుకు తెచ్చా? కొంతమంది పిల్లలు అడుగుతారు, ఎందుకన్నా మమ్మల్ని అంటారు కదా. ఉన్నారు అట్లాంటి పిల్లలు? ఉన్నారు. ఏమి ఇవ్వనోడు మమ్మల్ని ఎందుకన్నా, ఏమి ఇయ్యందని మమ్మల్ని ఎందుకన్నా? వాదం పెట్టుకోకూడదు. ఇశ్రాయేలీలు మోషేతో వాదం పెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు తెచ్చి ఇక్కడికి? నీళ్ళు ఇవ్వనోడివి, మాకు నీళ్ళు ఇవ్వు. మోషేతో వాదించుచున్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం కూడా చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి 3 పాపములు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. జనులు మోషేతో వాదించుచు ఏం చేస్తున్నారు?
వాదం వీళ్ళకున్నటువంటి అలవాటు, వీరిలో ఉన్న పాపం వాదించడం కూడా పాపమే. గుర్తుపెట్టుకోండి, పాపం అంటే ఏదేదో అనుకుంటున్నాం మనం. కాదు, వాదించడం కూడా పాపమే. మోషేతో వారు వాదించుచున్నారు. దేనికోసం వీళ్ళ వాదం? నీళ్ళ కొరకు వాదించుతున్నారు. సంఖ్యాకాండములో 26వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనం. 26వ అధ్యాయము 9వ వచనం. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. కోరహు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొచ్చింది కోరహు పేరు ఎత్తగానే? మోషే మీద తిరుగుబాటు చేశారు కదా, వాళ్ళకి లీడర్ ఎవరంటే కోరహు. తర్వాత దాతాను, అబీరాము, ఓను. ఎంతమందిని పోగు చేసుకున్నారు వీళ్ళు? 250 మందిని పోగు చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మోషే దగ్గరికి వెళ్ళారు. మోషేతో ఏం పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు? వాదం. చూడండి, అక్కడ మనం చదువుతాం. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. అంటే ఇక్కడ వాళ్ళ జనసంఖ్య రాస్తూ కోరహు గురించి, దాతాను గురించి, అబీరాము గురించి వ్రాస్తూ వాళ్ళ పేర్లు ఎత్తగానే ఏం గుర్తు చేస్తున్నాడు? ఆనాడు మోషేతో వాదం పెట్టుకున్నారే, ఆ వాదం పెట్టుకున్నవాడు ఈ కోరహు. మోషే అహరోనులతో వాదం పెట్టుకున్నవాడు ఈ దాతాను, అబీరాములు అని ఇక్కడ వ్రాయబట్టు మనం చదువుతున్నాం. అలాగైతే ప్రియులారా, నీళ్లు లేకపోతే నీళ్ల కోసం వాదం పెట్టుకున్నారు. ఇప్పుడు కోరహు, దాతాను, అబీరాములు దేనికోసం వాదం పెట్టుకున్నారు? దేనికోసం? అధికారం కోసం వాదం పెట్టుకున్నారు వీళ్ళు. యేసు ప్రభు శిష్యులు కూడా ఒక విషయమై వాదం పెట్టుకున్నారు. మనలో ఎవరు గొప్ప? అది మనలో ఎవరు గొప్ప తేలిపోవాలి. ఈరోజు మనం 12 మంది సమానంగా ఉండటానికి లేనే లేదు. ఎవరో ఒకరు లీడర్ అవ్వాల్సిందే మనలో. ఎవరు గొప్ప అని వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆ రోజు వాదించుకున్నారు. చూడండి, వాదాలు ఉన్నాయి. ఇలాంటి వారంగా మనం ఉంటున్నామా? వాదం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అధికారం కోసం వాదం, గొప్ప కోసం వాదం, ఆయా వస్తువుల కోసం వాదం కదా. నీళ్ళ కోసం వాదం పెట్టుకున్నారు, ఆహారం కోసం వాదం పెట్టుకున్నారు. సోదరుడా, సోదరి, నీలో ఈ స్వభావం ఉందా? ఏ స్వభావం? వాదం పెట్టుకునే స్వభావం. తేలిపోవాలి నువ్వా నేనా అంటే. వాదించుకోవడం అనేది అది సరికాదు. ఏథెన్సు పట్టణంలో కూడా పౌలుతో వాదం పెట్టుకున్నారు ఏథెన్సులో ఉన్నటువంటి వారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. పౌలు అప్పుడు ఏథెన్సు పట్టణంలో ఉన్నాడు. ఏం జరిగింది ఏథెన్సు పట్టణంలో? ఎపికూరియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు. ఎవరు వాళ్ళు? వాదం పెట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు సామాన్యులేం కాదు, వాళ్ళు మంచి పండితులు, జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరితో? పౌలుతో వాదం పెట్టుకున్నారంట. ఏంది నువ్వు చెప్పేది? ఏందో యేసు అనే ఆయన గురించి చెబుతున్నావు, ఆయన చచ్చిపోయి బ్రతికాడా, పునరుద్ధానం ఉందా అని
పౌలుతో వాదం పెట్టుకున్నారు కొంతమంది. రకరకాల విషయాలలో వాదములు పెట్టుకునేవారు ఉన్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలీలలో ఉన్న 3 పాపములు ఈ అధ్యాయంలో మనకి కనపడుతున్నాయి. ఒకటి ఏంటి చెప్పండి? వాదం పెట్టుకోవటం. చిన్న విషయాన్ని అంతటితోటి దాన్ని ఏం చేయరు, పానీరు. దాన్ని ఏం చేయాలి? లాగాలి, పేకాలి, అంతే. ఇక దానికోసం ఏం చేస్తారు? ఇక వాళ్ళు వాదం పెట్టుకుంటారు. వాదం పెట్టుకునేటువంటి స్వభావం మనలో ఉండకూడదు. మార్కు కోసం వాదం పెట్టుకున్నారు ఇద్దరు. ఎవరు? బర్నబా, పౌలు. వారిద్దరూ కూడా ఎవరి కోసం వాదం పెట్టుకున్నారు? మార్కు కోసం వాదం పెట్టుకున్నారు. తీసుకుని వెళదామంటాడు బర్నబా, నో అంటాడు పౌలు. వారిద్దరూ కూడా చాలాసేపు విశేషంగా వాళ్ళిద్దరూ వాదం పెట్టుకొని చివరికి ఏమైపోయారు వాళ్ళిద్దరూ? అది వాదం పెట్టుకుంటే ఫలితం ఏంటి చెప్పండి? వేరైపోవటమే. అందుకని వాదం పెట్టుకోబాకండి. వాదములు పెట్టుకున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది చెప్పండి? వేరైపోవటమే. ఎవరో ఒకరు తగ్గండి. భార్య అన్న తగ్గితే బాగుంటుంది, భర్త అన్న తగ్గితే బాగుంటుంది. ఇద్దరు వాదం పెట్టుకున్నారంటే ఇంకంతే పరిస్థితి. సంఘాలలో కూడా, కుటుంబాలలోనైనంతే, సంఘాలలోనైనంతే. సంఘాలలో కూడా ఇద్దరు పెద్దలు, ముగ్గురు పెద్దలు వాదం పెట్టుకున్నారనుకోండి, ఇక ఒక చర్చిలోనే 2-3 చర్చిలు అయిపోతాయి. వాదములు పెట్టుకోకూడదు. అందుకనే పౌలు రాస్తాడు తిమోతికి. ఏమని రాశాడు చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికి రాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దు. వాదం పెట్టుకుంటే ఏం జరిగిద్దంట? చెరిపేస్తాయి, సంబంధాలను చెరిపేస్తాయి. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు అని పౌలు రాస్తున్నాడు. పౌలు తిమోతికి రాస్తున్నాడు, తిమోతి, ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి వాదాలు పెట్టుకుంటుంటే ఏ విషయంలోనైనా కూడా ఆ వాదములు పెట్టుకోబాకు, వాదములకు దూరముగా ఉండు అంటాడు మొదటి పత్రికలో. చూడండి, మొదటి పత్రికలో కూడా ఆ మాటే వ్రాశాడు. 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. వాదములకు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. వాదములకు దూరంగా ఉండాలి. 2వ పత్రికలో రాశాడు వాదములు పెట్టుకోవద్దు అని రాశాడు. ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఒక పాపం ఏంటంటే వాదం పెట్టుకోవటమే మోషే మీద. మనలో ఈ వాదము పెట్టుకునేటువంటి స్వభావం మనలో ఉందా? వాదిస్తామా? వాదించకూడదు. దేని విషయములో వాదించాలంటే ఒక్క వాక్య సత్యములోనే, అంతే. వాక్య సత్యములో తప్ప, వాక్య క్రమము విషయములో తప్ప ఇక ఏ విషయంలో వాదాలు పెట్టుకోవద్దు. మనమే తగ్గిపోదాం. అది అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అంత్యోకయ సంఘంలోకి కొంతమంది వచ్చి బోధ చేస్తున్నారు. ఏమని బోధ చేస్తున్నారంటే సున్నతి ఉంటేనే రక్షణ అని బోధ చేశారు. ఆ బోధ చేసిన వారితో ఇప్పుడు వాదం పెట్టుకుందామా వద్దా? చెప్పాలి. వాదం పెట్టుకుందామా వద్దా? నిన్ననేగా మనకి స్వామినాథం గారు చెప్పాడు కదా, బోధ నిమిత్తము పోరాడాలి. ఆ పోరాడే వారితోటి మనం కూడా ఏం చేయాలి? సహకారులంగా ఉండాలి. అది
అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మనము ఒకవేళ వాదము పెట్టుకుంటే ఒక్క విషయములోనే, వాక్య సత్యము విషయములోనే, ఇంకంతే. ఆ విషయములో తప్ప ఇక ఏ విషయంలో వాదం పెట్టుకోవద్దు, మనమే తగ్గిపోవాలి. అది బైబిల్ చెప్తుంది. పౌలు కిందాక తిమోతికి పౌలు రాసిన అర్థం కూడా అదనమాట. అయితే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము మొదటి వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అని సహోదరులకు బోధించిరి. ఏమని బోధించారు? సున్నతి పొందితేనే రక్షణ, మీరు సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదు అని వాళ్ళు బోధ చేశారు. కూర్చొని వింటున్నారు బర్నబాను పౌలు. విని వెంటనే వాళ్ళు దిగొచ్చిన తర్వాత వాళ్ళతో ఏం చేశాడు చూడండి. 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగెను. విశేష వివాదం, చాలా పోరాటం వాళ్ళతో పెట్టుకున్నారు వీళ్ళు. అది వాక్య సత్యము విషయంలో వాదం పెట్టుకోవచ్చు, తర్కించుకోవచ్చు, అందులో తప్పు లేదు. ఎందుకంటే వాక్యము ప్రాముఖ్యం, సత్యం కోసం మనం నిలబడాలి కూడా. ఇక ఆ విషయంలో తప్ప ఎవరు గొప్ప, అధికారం, ఇట్లాంటి విషయాలు వచ్చినాయి అనుకోండి, తగ్గిపోవటమే. సోదరుడా, సోదరి, మనలో వేరే వేరే విషయాల గురించి వాదము పెట్టుకునేటువంటి స్వభావం మనలో ఉండకూడదు అని, వాటికి దూరంగా ఉండాలని పౌలు రాస్తున్నాడు. అది మనం నేర్చుకోవాలి. నీళ్ల కోసం వాదం పెట్టుకున్నారు ఇక్కడ ఇశ్రాయేలీలు. పౌలు ఏమన్నాడు, మోషే ఏమన్నాడు చూడండి. 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్ము అని అడగగా మోషే అంటున్నాడు, మీరు నాతో వాదింపనేలా? ఎందుకయ్యా నాతోటి వాదం పెట్టుకుంటారు? నేను కూడా మీలాంటి మనిషినే కదా అన్నట్టుగా చెబుతున్నాడు. మీరెందుకు నాతో వాదిస్తారు? యెహోవాను శోధింపనేలా? ఏం చేస్తున్నారు వీళ్ళు? మోషేతో వాదం పెట్టుకోవటమే కాదంట, యెహోవాను కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? శోధిస్తున్నారు. ఇశ్రాయేలీలలో ఉన్న 2వ పాపం ఏంటంటే శోధించుట. ఎవరిని శోధిస్తున్నారు వీళ్ళు? దేవునిని శోధిస్తున్నారు. చూడండి ఏమని శోధించారు. 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి, అది ఏమని శోధిస్తున్నారు చెప్పండి? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. ఈ మోషే మనల్ని అక్కడి నుంచి తెచ్చాడు, ఇప్పుడు 45 రోజులు దాటింది. అసలు మన మధ్యలో ఉన్నాడా యెహోవా? మన మధ్యలో యెహోవా ఉంటే ఏంది బాధలు మనకి? ఆహారం లేకుండా ఉండటం, నీళ్లు లేకుండా ఉండటం ఏంటి? యెహోవా మన మధ్యలో ఉంటే జబ్బులు రావటం ఏంటి? యెహోవా మన మధ్యలో ఉంటే కష్టాలు రావటం ఏంటి? దేవునిని శోధిస్తున్నారు. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన. వారు ఏమని శోధిస్తున్నారు? 78వ కీర్తనలో ఆసాపు కూడా వ్రాశాడు. ఆ మాట చదువుదాం. 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. దేవుణ్ణి శోధిస్తున్నారు. ఏమని శోధించారు? 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? క్వశ్చన్. దేవుడి మీద ఇప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది. ఏమని? ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఆ శక్తి ఉందా ఆయనకి? మనం చూడు, ఇన్ని లక్షల మంది మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఇన్ని లక్షల మంది ఉన్నాం. ఈ అరణ్యములో ఆయన మనకి ఆహారము సిద్ధపరచగలడా? ఆహారము ఇవ్వగలడా? 20వ వచనం చూడండి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆ శక్తి ఉందా ఆయనకి?
అసలు ఆయన మన మధ్యలో ఉన్నాడా లేడా? తర్వాత మాట చూడండి, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? క్వశ్చన్ మార్క్. చూడండి, దేవుడి మీద వీళ్ళకి ఏమొస్తున్నాయి? దేవుడి మీదే వీళ్ళకి క్వశ్చన్స్ వస్తున్నాయి, దేవుని శక్తి మీదే వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి. అదే దేవునిని శోధించడం అంటే. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా కొన్నిసార్లు దేవునిని గురించి అనుమాన పడతా ఉంటాం కదా. దేవుడు మరి పిల్లలం కదా మనం, ఆయన పిల్లలమైతే మనకి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు ఆయన, ఇంకా ఏంది మన కష్టాలు తీసేయలేదేంది ఆయన అని ఆయనను మనము ప్రశ్నించేటువంటి వారంగా ఉండకూడదు. అదే శోధించటం అంటే. 78వ కీర్తనలో 78వ కీర్తనలోనే 41వ వచనం చూడండి. 78వ కీర్తనలో 41వ వచనం ఏముంది అక్కడ? మాటి మాటికి వారు దేవునిని శోధించిరి అన్నాను. మాటి మాటికి దేవునిని శోధించిరి. నీళ్లు చేదుగా ఉంటే ప్రశ్నించటం, ఆహారం లేకపోతే ప్రశ్నించటం, నీళ్లు లేకపోతే ప్రశ్నించటం, మాంసం లేకపోతే ప్రశ్నించటం, మాటి మాటికి వారు దేవునిని శోధించిరి. సోదరులారా, సోదరీలారా, దేవునిని మనము శోధించే వారంగా ఉండకూడదు. ఇశ్రాయేలీలు దేవునిని శోధించారు. అయితే ఆ శోధన ఫలితం ఏం జరిగింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పౌలు రాశాడు అక్కడ, దేవునిని మనము శోధిస్తే కలిగేటువంటి ఫలితం ఏంటో ఇశ్రాయేలీయులు కలిగినటువంటి ఆ దృష్టాంతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయం 9వ వచనం, మనము ప్రభువును శోధింపక ఉందము. శోధించకుండా ఉందాం, మనం ప్రభువుని శోధించొద్దు అంటున్నాడు. వారిలో అంటే ఇశ్రాయేలీలలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఏమయ్యారు వాళ్ళు? సర్పముల వలన నశించిరి. దేవుడు తాపకరమైన సర్పములను వాళ్ళ మధ్యకి పంపించాడు. చూసారా? శోధించడం కూడా పాపమే, గుర్తుపెట్టుకోండి. వారు ఆ పాపం చేశారు కాబట్టి దేవుడు విషపూరితమైనటువంటి పాములను వాళ్ళ మధ్యలోకి పంపించి పాము కాటు వలన అనేక మంది చనిపోయారు ఆ రోజు. అందుకనే పౌలు రాస్తున్నాడు కొరింథీ పత్రికలో, ప్రభువుని మనము శోధించకుండా ఉందాము. శోధించొద్దు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. కనుక ప్రియులారా, శోధించొద్దు. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీలు వాదించేవారు నాయకులతోటి, దేవునినేమో శోధించేవారుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. 3వ వచనం చూడండి. 3వ వచనం, మీరెందుకు నాతోటి వాదం పెట్టుకుంటారు, దేవుణ్ణేమో శోధిస్తారు అని వారితో చెప్పాను. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సణుగుచు. 3వ పాపం ఏంటిది? నేను వాటికి పాపం అనే పేరు పెట్టా, మీరు ఏకీభవిస్తారో లేదో. వాదములు పెట్టుకోవటం దేవుడి దృష్టిలో పాపం. అందుకనేది ఏమన్నాడు? దూరంగా ఉండండి అని రాశాడు కదా. శోధించడం పాపం. అందుకనే దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పములను పంపించాడు. పాపం కాకపోతే దేవుడు శిక్షిస్తాడంటారా? ఇప్పుడు 3వది, వారు ఏం చేస్తున్నారు? సణుగుతూ ఉన్నారు. మోషే మీద సణుగుచూ ఏమంటున్నారు? ఇది ఎందుకు? ఏందయ్యా మోషే, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిక చేత చంపడానికి ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివా? ఇందుకేనా మమ్మల్ని ఇక్కడ తెచ్చింది, నువ్వు చంపడానికి తెచ్చావా అని మోషే మీద సణుగుతూ ఉన్నారు. సనగటం కూడా పాపమే. మనం ఇప్పటికి చాలాసార్లు ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మారా దగ్గర సణిగారు, సీను అరణ్యములో సణిగారు.
ఇప్పుడు కూడా రెఫీదీములో కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సణుగుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకంతా సనగటమే. యాకోబు పత్రిక 5వ అధ్యాయములో యాకోబు ఏమని వ్రాసాడు ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇప్పుడు చెప్పండి, సణిగితే ఏముంది? తీర్పు ఉంది. అందుకని నేను సణుగు కూడా పాపం అని చెబుతున్నా. రేపు దేవుడు తీర్పు తీర్చే దేనికి? పాపాలకే కదా. మనలో ఉన్నటువంటి పాపం సణుగు, సనగడం కూడా పాపమే. కుటుంబాలలో కూడా భార్యాభర్తలు సణుకోకూడదు. సడిగితే రేపు దేవుని దగ్గర తీర్పు ఉన్నదట. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. సంఘములో సహోదరులు సహోదరులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సణుకోకూడదు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? వాకిట్లోనే ఉన్నాడు. నువ్వు సణుగుతుంటే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు కూడా. యాకోబు రాస్తున్నాడు, ఇదిగో న్యాయాధిపతి. ఎక్కడున్నాడు న్యాయాధిపతి? జడ్జి గారు అక్కడ కూర్చొని లేడు, కుర్చీలో లేడు, వాకిట్లోనే ఉన్నాడు. నీ సణుకులు వినేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి సణుక్కోబాకండి. సణిగినందువలన కూడా ఫలితం మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, 78వ కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో వాళ్ళు ఏమని సనిగారో మనం చదువుదాం ఒక మాట. ఆ 106వ కీర్తన చూడండి. 106వ కీర్తన గ్రంథం 106వ కీర్తన. ఆ 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. 25వ వచనం, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. అప్పుడు ఎప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వారు గుడారాలలో ఉండి మోషే మీద సణుగుతూ ఉన్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. అరణ్యములో వారిని కోల చేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తాను. ఎందుకు ఎత్తాడు చెయ్యి వాళ్ళ మీద? సడిగినందుకు. అది వాళ్ళు సణిగినందుకు దేవుడు వాళ్ళ మీద తన చెయ్యి ఎత్తాడట. దేవుడు వాళ్ళ మీద చెయ్యి ఎత్తితే దాని ఫలితం ఏం జరుగుతుంది? కూలిపోతారు. అక్కడే ఉంది కదా మాట, అరణ్యములో వారిని కోల చేయడానికి, వారి సంతానమును కూల్చివేయడానికి, దేశములో వారిని చెదరగొట్టడానికి ఆయన తన చెయ్యి వారి మీద ఎత్తాను. ఏం చేశారు వాళ్ళు? చేసిన పాపం ఏంటి? సనగటం. కాబట్టి సణిగితే కూడా దేవుడికి చాలా కోపం వస్తుంది. వాదాలు పెట్టుకున్న కోపమే, శోధించిన కోపమే, సణిగిన కోపమే. కాబట్టి సోదరుడా సోదరి, ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి 3 పాపములు ఈ రాత్రి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో కూడా ఉన్నాయా? ఇశ్రాయేలీయులు మోషే మీద సణుగుతూ మమ్మల్ని చంపడానికి నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావా అన్నారు. అప్పుడు మోషే ఏం చేశాడో చూడండి, 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టాను. అది వాళ్ళు వాదించిన, దేవుని మీద లేనిపోయిన మాటలు శోధించిన, మోషే మీద సణిగిన, వీళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా మోషే ఏం చేస్తున్నాడు?
వాళ్ళు వాదం పెట్టుకుంటుంటే నేనెందుకు తగ్గాలి అని ఈయన కూడా ఏమన్నా వాదం పెట్టుకున్నాడా? వాళ్ళు సణుగుతుంటే నేనెందుకు తగ్గాలి, నేనేం చేతగాని ఉన్నా అని ఈయన కూడా ఏమన్నా తిరిగి మాట్లాడుతున్నాడా? లేదు. మోషే చేసిన పని ఏంది? సాగిల పడటం, దేవుడికి మొర్ర పెట్టుకోవటం. అది మోషే చేసే పని. ఎంత మాదిరో చూడండి మనకి మోషే. అందుకనే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే గురించి మనం చదువుతాం కదా. 3వ వచనంలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, వాదించిన, శోధించిన, తిట్టిన, సడిగిన, ఎన్ని చేసినా కూడా బదులు మాట్లాడేవాడే కాదు మోషే. ఆయన చేతనైంది ఒక్క పని ఏంటిదంటే బోర్ల పడటం, సాగిల పడటం, దేవుడికి మొర్ర పెట్టుకోవటం, అంతే. మనకేం చేతవు నువ్వు? మనకేం చేతవు? వాళ్ళు 5 మాటలంటే మనకు 2 మాటలు అనటమన్నా మనకి చేత ఇద్దా కాదా? ఇది కూడా చేత కాదా? కదా. మనకి చేత నవ్వును, మనం తగ్గము కదా. ప్రియులారా, మనం కూడా నేర్చుకున్నాం మోషేను చూసి. మోషే సాగిలపడి దేవుడికి మొర్ర పెట్టేటువంటి అనుభవం కలిగిన వాడు. మనం అక్కడ 16వ అధ్యాయంలో కూడా చూసాం కదా. వారు ఆహారము లేనప్పుడు సనిగినా కూడా ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. మారా నీళ్లు చేదుగా ఉన్నప్పుడు, నీళ్లు లేనప్పుడు అక్కడ కూడా వాళ్ళు సనుగుతుంటే మోషే ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. మోషేకి చేతనైన పని ఒకటే, మొర్ర పెట్టడం ఒకటే. నీకు నాకు కూడా ఏమి చేత కావాలి? ఈ ఒక్కటి చాలు. నేను ఎందుకు తగ్గాలి? తగ్గితే నేను చేతగాని అవుతానేమో, తగ్గితే చేతగాని దాన్ని అవుతానేమో అని అనుకుంటాం కొన్నిసార్లు కదా. నేను తగ్గకపోతే రెండోసారి వాళ్ళు నన్ను లెక్క చేయరేమో అట్లా అనుకుంటాం కొన్నిసార్లు మనం. కాదు, అసలు దేవుడి దృష్టిలో తగ్గటమే ఆయన కోరుకునేది. అది మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు ఏమన్నాడు చూడండి దేవుడితోటి, ఈ ప్రజలను నేనేమి చేయుదును, ఏం చేయమంటావు దేవుడు అంటున్నాడు. కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. వాళ్ళ కోపం అట్లుంది, ఇశ్రాయేలీల కోపం. ఇక రాళ్ళు తీసుకుని కొట్టి నన్ను చంపుతారేమో. దావీదు మీద కూడా ఇశ్రాయేలీలు కదా, గుర్తొస్తుందా? సమూయేలు మొదటి గ్రంథంలో కదా, ఆ అమాలేకీయులు వచ్చి సిక్లగు పట్టణం మొత్తాన్ని కూడా కాల్చివేస్తే ఆ ఇశ్రాయేలీలు, దావీదుతో ఉన్న ఇశ్రాయేలీలందరూ భార్యల్ని, పిల్లల్ని చెర తీసుకొని వెళ్ళిపోతే ఇశ్రాయేలీలందరూ కూడా దావీదుని ఏం చేయబోయారు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపబోయారు కదా. అవును, ఎంత కోపం. అయితే అక్కడ దావీదు ఏం చేశాడు? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అది భక్తులలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, అవతల వాళ్ళు ఎంత కోపగించుకున్నా, అవతల వాళ్ళు ఎంత ఆవేశం పడుతున్నా కూడా వీరు మౌనముగా ఉండటం నేర్చుకున్నారు భక్తులు. మనం కూడా అదే నేర్చుకోవాలి. కొంతసేపటికి నన్ను రాళ్ళుతో కొట్టి చంపుదురు, అంత కోపం ఉంది వాళ్ళకని దేవుడికి చెబుతున్నాడు. అందుకు యెహోవా 5వ వచనం, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవిచ్చెను. మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు కూడా నిజంగా ఎంత ప్రేమ గలవాడో చూడండి. వీళ్ళు సనగటము, వీళ్ళు శోధించడము, వీళ్ళు వాదాలు పెట్టుకోవటం అన్ని దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మోషే కంప్లైంట్ చేశాడు దేవుడికి, దేవా చూడు వాళ్ళు నా మీద అంత కోపంగా ఉన్నారు, రాళ్ళు తీసుకొని కొట్టి చంపే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు దేవా అని దేవుడికి మొర్ర పెడితే, నువ్వు ఊరుకో మోషే, వాళ్ళ సంగతి ఏందో నేను తెలుసుకుంటాను అన్నాడు దేవుడు. ఏమన్నా చూడండి, హోరేబులో ఉన్న బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, పెద్దలను తీసుకొని వెళ్ళు, ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తా. ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు నీళ్లు? దేవుడు వాదించే ప్రజలకి.
శోధించిన ప్రజలకి, సణుగుతున్న ప్రజలకి ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? నీళ్ళు ఇస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు! వాదించే వాళ్ళకి మనం గిన్నెడు సన్నీళ్ళు ఇవ్వగలమా? మన మీద వాదం పెట్టుకున్న వాళ్ళకి, మన మీద సడిగిన వాళ్ళకి మనం గిన్నెడు నీళ్ళు ఇవ్వగలమా? చూడండి, ప్రేమ గల దేవుడు ఏ ఇశ్రాయేలీలైతే వాదించారో, ఏ ఇశ్రాయేలీలైతే దేవుణ్ణి శోధించారో, మాంసం పెడతాడా, భోజనం పెట్టగలడా, నీళ్ళు ఇవ్వగలడా, అసలు వాళ్ళ మధ్యలో నీ దేవుడు ఉన్నాడా లేడా అని శోధించినటువంటి ఆ ప్రజలకు దేవుడు ఇప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చి వాళ్ళ దప్పిక తీర్చబోతున్నాడు. దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్న సహనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరుడా, సోదరి, మనం కూడా ఆ లక్షణం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. తనను శోధించారు ఆ ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల మీద ఇప్పుడు దేవుడు తన ప్రేమను కూడా చూపిస్తున్నాడు. నీళ్ళు ఇస్తున్నాడు కదా. ఆ బండను కొట్టు, నేను నీకు నీళ్ళు ఇస్తా అంటే మోషే ఆ విధంగా చేశాడు. మోషే పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. ఇప్పుడు ఆ బండలో నుంచి ఏమొచ్చినాయి? బండలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ బండలో నుండి వచ్చిన నీళ్లు ఎలా వచ్చినాయి? మన ట్యాప్ తిప్పితే సన్న దారి వస్తుంది, అట్టు వచ్చినాయా? చూడండి, 78వ కీర్తనలో రాయబడిన మాటలు చదువుదాం. ఆ బండను కొడితే నీళ్లు ఎలా వచ్చాయో చూడండి. మన ట్యాపులో వచ్చినట్టు రాలా. 78వ కీర్తనలో 15వ వచనం, ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు ఆ బండలో నుంచి? సముద్రమంత సమృద్ధిగా. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? బావిలో ఉన్నట్టు కొద్దిగా ఉంటాయా? కాదు కాదు, సముద్రములో ఎంత నీళ్లు సమృద్ధిగా ఉంటాయో అంత నీళ్లు వచ్చాయి. 16వ వచనం చూడండి, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. కాలువలలాగా ప్రవహిస్తూ ఉన్నాయట నీళ్లు. 16వ వచనం, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. మన విజయవాడ వెళ్ళేటప్పుడు కృష్ణా నది కనపడుతుంది. మంచి వర్షాలు వచ్చినప్పుడు కృష్ణా నదిని చూడాలి. ఆ కృష్ణా నదిలో నీళ్ళు ఎలా ఉంటాయో, గోదావరి నదిలో నీళ్లు ఎలా ఉంటాయో, ఇప్పుడు ఆ బండలో నుండి అన్ని నీళ్లు వచ్చేయండి. నదుల వలె ప్రవహించను, కాలువల వలె ప్రవహించను, సముద్రమంత సమృద్ధిగా నీరు వచ్చెను. దేంట్లో నుంచి? బండలో నుంచి. 20వ వచనం చూడండి, ఆయన బండను కట్టగా నీరు ఉబికను, నీళ్లు కాలువలై పారెను. నీళ్లు కాలువలై పారెను అనే మాట మనం చదువుతున్నాం. 105వ కీర్తన 41వ వచనం. 105వ కీర్తన 41వ వచనం, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఆ పదాలు పట్టుకోండి, కాలవలు, ఏరులు, నదులు, సముద్రాలు. ఆ విధంగా వచ్చినాయి. ఆ బండను కొడితే, కర్రతో కొడితే ఆ బండ మీద ఎంత మచ్చబడిద్ది, ఎంత వెడల్పు మచ్చ వస్తుంది కర్రతో కొడితే చెప్పగలరా? ఒకవేళ మచ్చబడితే ఎంత మచ్చబడిద్ది కర్రతో కొడితే? 1 అంగుళం, అంతే కదా. కర్ర ఇంత లావున ఉంటుంది అనుకోండి, దాంతో కొడితే ఆ కర్ర ఎంత లావున ఉందో అంత మచ్చబడిద్ది. ఆ మచ్చబడినప్పుడు అందులో నుంచి నీళ్లు రావాలి వస్తే వాస్తవంగా. కానీ నీళ్ళు ఎట్టు వచ్చినాయి? కాలువలలాగా నీళ్ళు వచ్చినాయి. కాలువ ఎంత లావు, ఇంతమంది ఉంటుంది కాలువ కదా. కాలువల వలె ప్రవహించను, ఏరులై ప్రవహించను, నదుల వలె ప్రవహించను, సముద్రమంత సమృద్ధిగా ప్రవహించను. పదాలు చూడండి సోదరుడా, సోదరి. అసలు బండను కొడితే నిప్పు రవ్వలు వస్తాయి కదా. బండను కొడితే ఏమొస్తాయి? బండను కొడితే నిప్పు రవ్వలు వస్తాయి. ఇప్పుడు నిప్పు రవ్వలు రాలే, ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఎన్ని నీళ్ళు వచ్చినాయి? సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళు వచ్చాను.
ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందంటారా? దేవునికి ఏదైనా అసాధ్యమా? ఆయన బండలో నుండి కూడా, మనమైతే బండను కొడితే నిప్పు తెస్తాం మనం, కానీ ఆయన ఏం తెస్తాడు? నీళ్లు తెస్తాడు. ఆకాశంలో నుంచి ఆహారమును కురిపించగలడు. ఇదంతా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యాలు. ప్రకృతికి విరుద్ధం ఇదంతా. ఆకాశంలో నుంచి నీళ్లు వస్తాయి కానీ, వర్షం వస్తే వస్తాయి కానీ ఆహారం రావడం ఏంటి? బండలో నుంచి నిప్పు రవ్వలు వస్తే రావాలి కానీ నీళ్లు రావటం ఏంటి? అదే మనము విశ్వసించిన దేవుని యొక్క శక్తి. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని మీద మనము అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. 3 పాపాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1, వాదాలు పెట్టుకున్నారు, సణిగారు, శోధించారు. దీనికి అంతటికి గల కారణం ఒకటే. చూడండి, ఒక మాట చదువుదాం. 106వ కీర్తన 13వ వచనం. ఈ 3 పాపములు వారు చేయడానికి గల కారణం ఏంటంటే 106వ కీర్తన 13వ వచనంలో చదువుదాం. వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. మనం చెప్పుకున్నాం కదా, ఐగుప్తు దేశం నుండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 45 రోజులు కదా, 45 రోజులు. ఈ 45 రోజుల్లోనే ఆయన ఎన్ని కార్యాలు చేశాడు? ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు, మారా నీళ్ళని మధురంగా చేశాడు, ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు. ఈయన చిన్న కార్యాలు ఈ 3. సముద్రాన్ని ఆరిన నేలగా చేయడం చిన్న కార్యమా? చేదు నీళ్లను మధురంగా మార్చడం చిన్న పని? ఆకాశంలో నుంచి ఆహారం కురిపించడం చిన్న పని? ఈ 3 కార్యాలు 45 రోజుల్లోపే జరిగిపోయినాయి. 45 రోజుల్లోనే ఈ 3 కార్యాలు చూసినటువంటి ఇశ్రాయేలీయులు, ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, మొన్ననే కదరా మనం మన్నాని తిన్నాం, అంతకు ముందే కదరా మారా నీళ్లు మధురంగా తాగాం, అంతకు ముందే కదా ఆరిన నేలలో నుంచి మనం వచ్చాం, ఇంత గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు రెఫీదీములో నీళ్లు లేకపోతే దేవుడు నీళ్లు ఎందుకు ఇయ్యడు అని కదా అనుకోవలసింది వాళ్ళు. కానీ ఆ 3 కార్యాలు ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. ఆయన చేసిన కార్యములను వెంటనే మర్చిపోయారు. కనీసం సంవత్సరం కూడా కాల, వెంటనే రోజులలోనే వాళ్ళు మర్చిపోయారంటే ఇక వాళ్ళని ఏమనుకోవాలి? ఎప్పుడైతే మనము దేవుడు చేసిన కార్యాలను మనము మర్చిపోతామో అప్పుడు మనలో ఏం బయలుదేరుతుంది? అనుమానాలు, అవిశ్వాసాలు, సణుగులు, శోధించటాలు ఈ బయలుదేరతాయి. ఎప్పుడైతే ఆయన కార్యాలను మనము నిరంతరము కూడా మనసులో పెట్టుకుంటామో దేవుడి మీద మనకేముంటది? విశ్వాసము ఉంటది. అది గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు ఆపేశాడు. రే పిల్లోడురా, నువ్వు వెళ్ళలేవు అని అంటే దావీదు మనసులో ఏం మెదులుతున్నాయి? నేను గొర్రెలను కాయొచ్చు ఉండగా సింహము ఎలుగుబంటు వచ్చి వాటిని తీసుకుని వెళతంటే వాటితో పోరాడి నేను గొర్రెను రక్షించాను. ఎవరు కాపాడారు ఆ రోజు నన్ను? మర్చిపోయాడా దేవుడు? దావీదు గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి అతనిలో విశ్వాసం పెరిగి గొలియాతు మీదకి వెళ్ళగలిగాడు. అదే మర్చిపోయి ఉంటే సౌలు లాగా, యోనాతాను లాగా ఇతడు కూడా పారిపోయేవాడు. దేవుని కార్యాలు నీ మనసులో ఉన్నాయా? మర్చిపోయావా? దేవుడు నీ జీవితంలో ఇప్పటి ఏం కార్యాలు చేయలేదా? అన్ని మర్చిపోయావా? గుర్తున్నాయి కదా అన్ని చేసిన దేవుడు ఇప్పుడు ఇదెందుకు చేయండి నీ జీవితంలో? వారు వెంటనే మరచిపోయిరి ఆయన కార్యములను అని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కార్యాలను మనము మర్చిపోయే వారంగా ఉండకూడదు. నిరంతరం జ్ఞాపకం పెట్టుకొని ప్రభు మీద విశ్వాసం కలిగి మనం జీవించాలి. 7వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. స్థలం ఒక్కటే, పేర్లేమో 2. ఆ చోటికి మోషే ఏం పేర్లు పెట్టాడు? మస్సా అనే పేరు పెట్టాడు, మెరీబా అనే పేరు పెట్టాడు. మస్సా అంటే ఏంటి? శోధించుట. మెరీబా అంటే అర్థం ఏంటిది? వాదించుట.
శోధించుట, వాదించుట అనే అర్థము వచ్చేటట్టు ఆ చోటికి, ఆ స్థలానికి మోషే పేర్లు పెట్టేశాడు. ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాల తర్వాత, ఉదాహరణకి అనుకుందాం, ఒక 50 సంవత్సరాల తర్వాత ఒక ఇశ్రాయేలీయుడు అక్కడికి వచ్చాడు అనుకుందాం. ఎక్కడికి? ఆ చోటికి. ఏ చోటికి? ఆ మస్సా అనే చోటికి. దానికే ఇంకో పేరు మెరీబా. చోటు ఒకటే, పేర్లు అయ్యి. అక్కడికి రాగానే ఇంకొక ఇశ్రాయేలీయుడు అడిగాడు, అరే ఈ చోటు పేరు ఏం పేర్రా, ఈ స్థలం పేరు ఏం పేర్రా అని అంటే ఏం చెప్పుకుంటారు అక్కడ? ఈ చోటు పేరు మస్సా, ఈ చోటు పేరు మెరీబా అనగానే వాళ్ళకి మైండ్లోకి ఏం వస్తాయి చెప్పండి? ఇశ్రాయేలీలు ఈ చోటికి మస్సా అనే పేరు, మెరీబా అనే పేరు ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీలు దేవుని మీద సనిగారు, మోషే మీద వాదం పెట్టుకున్నారు, అందుకు ఈ పేరు వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నారు ఆ సంగతి? ఉదాహరణ చెప్పుకున్నాం, 50 సంవత్సరాలు అయినా కూడా ఏం గుర్తు వస్తుంది వాళ్ళకి? ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఆ పాపం 50 సంవత్సరాలైనా కూడా ఆ చోటికి వచ్చేటప్పటికి వాళ్ళ మైండ్లోకి అది గుర్తొస్తా ఉంది. పెనూయేలు అనే స్థలానికి వెళ్ళారు అనుకుందాం. ఒక 50 సంవత్సరాల తర్వాత పెనూయేలు అనే స్థలానికి వెళ్ళారు. ఆ స్థలానికి వెళ్ళగానే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? యాకోబు దేవునితోటి పోరాడి గెలిచాడు. పెనూయేలుకి వెళ్ళినప్పుడేమో యాకోబులో ఉన్నటువంటి పోరాటం, దేవునితో పోరాడిన సంగతి జ్ఞాపకానికి వస్తుంది. మెరీబా దగ్గరకు వచ్చేటప్పటికేమో ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి అవిధేయత జ్ఞాపకానికి వస్తుంది. చూసారా? మన జీవితాలలో కూడా ఇటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. కొన్నేమో అవిధేయతలు, కొన్నేమో శ్రేష్టమైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి, కొన్నేమో అవిధేయతలు. ఏ అనుభవాలు మనలో ఉండాలి చెప్పండి? ఏముండాలి? పెనూయేలు లాంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలి తప్ప మెరీబా లాంటి అనుభవాలు మన జీవితాలలో ఉండకూడదు. ఆ చోటికి వచ్చేటప్పటికి మనసులో మెదిలేటువంటి జ్ఞాపకాలు ఏంటి? ఆ చోటికి వచ్చినప్పుడు మనం మనసులో మెదిలే జ్ఞాపకాలేంటి? పాపపు జ్ఞాపకాలా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాపకాలా? మన మదిలో ఏం మెదులుతాయి? ఆలోచన చేయండి. కనుక సోదరుడా, సోదరి, బైబిల్లో చాలా స్థలాలకు పేర్లు ఉన్నాయి. తబేరా ఒక స్థలం పేరు ఉంది కదా, సంఖ్యాకాండంలో ఉంటుంది. తబేరా అంటే మంట. దేవుడు ఏం పంపించాడు? ఇశ్రాయేలీల మధ్యలోకి అగ్నిని పంపించాడు. చూడండి, కొన్ని స్థలాలకి అట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇశ్రాయేలీలలో కలిగినటువంటి నష్టాలు, వారిలో ఉన్నటువంటి అవిధేయతలను జ్ఞాపకం చేసేటువంటి అనుభవాలు ఆయా స్థలాలకు పేర్లు పెట్టబడినట్లుగా మనం చదువుతున్నాం. కిబ్రోత హత్తావా ఉందా పదం? సంఖ్యాకాండంలో వస్తుంది. దురాశ. వాళ్ళకి మాంసం కావాలని కోరుకున్నారు కదా, వాళ్ళ నాసికా రంధ్రాలలో ఉండగానే వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. ఆ స్థలానికి దురాశ అని అర్థం వచ్చేటట్టుగా కిబ్రోత్ హత్తావా అనే పేరు పెట్టారు. ఆ స్థలం రాగానే వాళ్ళలో ఉన్న దురాశ గుర్తొస్తుంది. తబేరా అనే స్థలానికి రాగానే దేవుని మీద వారు సనిగిన సణుగులు, ఆయాసంతో దేవుడు పంపించిన అగ్ని అది జ్ఞాపకానికి వస్తుంది. మెరీబా స్థలానికి రాగానే వారు సనిగిన సణుగులు, వారు పెట్టిన వాదాలు, వారు పెట్టిన శోధనలు జ్ఞాపకానికి వస్తున్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో ప్రియులారా ఏ జ్ఞాపకానికి వస్తున్నాయి? పాపాల, అవిధేయతల ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకొనని అన్నాడు. ఇక నుంచైనా మన జీవితాలలో పెనూయేలు లాంటి అనుభవాలు మనం కలిగి ఉండటం ఎంత మంచిది. బేతేలు అనే స్థలానికి వెళితే ఏం జ్ఞాపకానికి వచ్చింది? యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం, నీవు ఏ స్థలానికి వెళ్ళినా కూడా నేను నిన్ను కాపాడుతాను, నేను తిరిగి మరలా నేను ఈ స్థలానికి తీసుకొని వస్తా. దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ప్రియులారా,
మనలో కూడా మంచి అనుభవాలు కలిగి ఉండేటట్లుగా మన జీవితాన్ని మలుచుకుందాం. చెడ్డ అనుభవాలు మన జీవితాలలో లేకుండా ఇక నుంచైనా మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. 95వ కీర్తనలో ఒక వచనం మనం చదువుకుందాం. 95వ కీర్తన 8వ వచనం. 95వ కీర్తన 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు. మెరీబా దగ్గర వాళ్ళ హృదయాలను ఏం చేసుకున్నారంట? కఠినం. మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లుగా మీ హృదయములను కఠినపరచుకొనకుడి. జాగ్రత్త పడదాం. మన హృదయాలలో ఇటువంటి అనుభవాలు లేకుండా దేవుని నామహిమ కొరకై జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు, నమస్కారం చేస్తున్నాం. అమూల్యమైన మీ పాదసన్నిధి మాకు దయచేశారు. మీ దాసుని బలపరిచి నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు ప్రభు ఆత్మీయ పాఠాలు అందించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మీ మాట చొప్పున వారు ప్రయాణం చేశారు. మీ మాట చొప్పున వారు గుడారంలో వేసుకున్నారు. ఓ దేవా, మీ చిత్తానుసారముగా మీ ఆజ్ఞ ప్రకారం మీ మాట చొప్పున మా జీవితాలు కొనసాగులాగన మమ్మల్ని బలపరచమని మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. కృప చూపండి దేవా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా, వారు వాదం పెట్టుకున్నారు. వాదములు మంచివి కాదని హెచ్చరించారు. వారు శోధించారు ప్రభువా, వారు సణిగారు. ఈ మాటల ప్రభువా వారికి ఎంతో నష్టాన్ని, ఆ పనులు ఎంతో నష్టాన్ని వారికి కలుగు చేసినాయి. అనేక మంది హతులైపోయారు. వారి మధ్యకు తాపకరమైన సర్పములు పంపించారు. ఓ దేవా, వారిని ప్రభువా కఠినంగా శిక్షించారు. దేవా, మేము కూడా మా జీవిత కాలం అంతా ప్రభువా సణగకుండా, వాదములు పెట్టుకోకుండా, శోధించకుండా ప్రభువా మేము భయముతో, వణుకుతో మా విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్లు కృప చూపమని వేడుకుంటున్నాం దేవా. ఓ దేవా నాయన ప్రభువా, ఆనాటి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను మరి త్రాగుటకు నీరు ప్రభువా మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను ఆ బండ మీద నిలుస్తాను, నీవు ఆ బండను కొట్టమని మోషేకు ఆజ్ఞాపించారు. మోషే ఆ బండను కొట్టగా కాలువలుగా నీరు పారినాయి, సముద్రం అంతా నీరు. ఓ ప్రభు, ఎడారుల్లో నాయన నీరు మరి వెదజల్లినట్లు ప్రభువా మీరు అనుగ్రహించారు దేవా. ఆ బండ క్రీస్తే అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బండను ప్రభువా కొట్టింది మీరే ప్రభువా. మా కొరకు సెలవులో బలి అయిపోయిన యేసు క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తధారల్లో మా పాపములన్నీ కడిగి వేశారు దేవా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా ప్రభువా, మా కొరకు మీరు ఏమి చేయబోతున్నారో ప్రభువా పాత నిబంధన గ్రంథంలో మా కొరకు రాయించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ధన్యులుగా చేశారు, మా జీవితాలు వెలిగించారు. ఈ అమూల్యమైన, ఆశ్చర్యకరమైన, ధన్యకరమైన జీవితం కొరకై దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజ దేవుని, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగలిగే అమూల్యమైన భాగ్యం మాకు ఇచ్చారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ గ్రంథంలో ప్రభు అమూల్యమైన సత్యాలు మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. దాగి ఉన్న మర్మాలు ప్రభు మీ దాసుని ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ జీవాధిపతి ప్రభు, మీ దాసుని ఇంకను ప్రభు మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. నిన్న వాక్యంను మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యమునకు లోబడి భయంతో, వణుకుతో మేము జీవించలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. తిరిగా మేము మా గృహములకు వెళ్ళుచుండగా మీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచమని
వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించుటకు ఇష్టపడిన ప్రతి విశ్వాసాన్ని మీరు ఆస్వాదించమని మమ్మల్ని అందరం మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకో. రెండు ప్రార్థన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మన రాజన్న కుమార్తె నీతి, అల్లుడు శ్రీనివాస్ ఇద్దరు కూడా రేపు 21వ తారీఖు లండన్ వెళుతున్నారు. రేపు వారు హైదరాబాద్ వెళుతున్నారు అన్నవాళ్ళు. వాళ్ళని ఫ్లైట్ ఎక్కించడానికి వారి ప్రయాణాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే 21వ తారీఖు మన సోదరి ఋతు యొక్క పెద్ద కుమార్తె హనీ గ్రేస్ బాప్తిస్వం తీసుకోబోతుంది. ప్రార్థన చేయవలసిందిగా కూడా మనం చేస్తున్నాం. దైవలరావుల్లో మన ఋతు వాళ్ళ అక్క పిల్లలు కూడా, అలాగే అన్నయ్య పిల్లలు, ఒక కుమారుడు, వాళ్ళందరూ అక్కడ బాప్తిస్వం తీసుకోబోతున్నారు దైవలరావుల్లో. ఆ బిడ్డ బాప్తిస్మ కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్న వాళ్ళ బిడ్డలు నీతి వాళ్ళ ప్రయాణం కొరకు బాప్తిస్మం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కోరిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం.